హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ DSC 2020 సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సిలబస్ని ప్రవేశపెట్టనున్నట్లుగా మనకు ఈ మధ్య తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందరికీ తెలిసిన విషయమే ఇది. సో ఇక్కడ మనము ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సిలబస్లో సిలబస్ ఏంటి, అసలు ఏముంటాయి ఇందులో అనేటువంటి అంశాన్ని మనము ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిపైన క్లియర్గా ఎవరు చెప్పడం లేదు ఫ్రెండ్స్, ఓకేనా, ఎవరికి కూడా కరెక్ట్గా తెలియడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఎలాంటి మార్గనిర్దేశకాలు కూడా ఏమి ఇవ్వడం లేదు. అంటే సిలబస్ ఈ విధంగా ఉంటుంది ఇది అని చెప్పేసి ఏం ఇవ్వడం లేదు. కానీ నాకు తెలిసినటువంటి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 90% ఇవే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా, 90% ఇవే ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్లాస్ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. చేస్తే అర్థం కాదు. మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా. సో ఇవి మరి ఏ విధంగా వచ్చింది, సిలబస్ ప్రొవైడ్ చేయలేదు కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా DSCకి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. సో అంటే కోచింగ్ వెళ్ళలేని వారి కోసమే కదా నేను అందజేసేది. అందుకోసం అని చెప్పేసి అవనిగడ్డలో మన ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది కోచింగ్ సెంటర్స్లో. సో వారు ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ మీద అందజేయడం జరిగింది సిలబస్ కూడా. అంటే వారు చెప్పేటువంటి సిలబస్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ చాలామంది జాయిన్ అవుతున్నారు అక్కడే. సో రిక్వెస్ట్ చేస్తే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీకు మంచిగా ప్రిపేర్ చేసి అందజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనిపైన క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ టెట్కి మనము టెట్కి కావచ్చు, DSC కావచ్చు, ఓకేనా. పేపర్ 1లో మనకేముంటుంది, టెట్ పేపర్ 1లో ఇంగ్లీష్ ఉంటుంది కదా, సేమ్ సిలబస్ ఫ్రెండ్స్ అది కూడా, ఓకేనా. ఇది సేమ్, ఆల్మోస్ట్ సేమ్. బట్ ఏంటంటే ఒక స్పెషల్ పేపర్ని పెట్టడం జరిగింది. సో దీన్ని పెట్టడానికి రీజన్ ఏంటి మరి, సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 6వ తరగతి వరకు కూడా టోటల్గా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టన్నారు. సో అందరికీ తెలుసు ఇది ఆల్మోస్ట్. సో మరి అలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు టీచర్స్ కూడా ఖచ్చితంగా మాట్లాడాలి కదా మరి. సో వారి యొక్క ఇంగ్లీష్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రీవియస్గా టెట్ రాసిన వాళ్ళు దీన్ని రాయొచ్చా అంటే రాయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రాయాలి. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో లాస్ట్ టైం టెట్ రాసిన వాళ్ళు ఇది ఒకటి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, SGT వాళ్ళకి అందులో ఇంక్లూడ్ అయి ఉంటుందా లేదా, వీరు కూడా సపరేట్గా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు ఫ్రెండ్స్. క్లారిటీగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వము. అంతేకాకుండా DSC SA స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం పక్కాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పేపర్ అయితే కంప్లీట్గా పేపర్ సపరేట్గా ఉంటుంది. SGT వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్, సపరేట్గా. సో ఏదేమైనా కానీ మనకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన సిలబస్ అయితే కంపల్సరిగా ఉంటుంది. సో పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో మొత్తం ఇందులో 100 మార్కులకు గాను ఈ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని మార్కులు? 100 మార్కులు. మరి ఇందులో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. జస్ట్ ఇది క్వాలిఫై కోసమే. ఈ మార్క్స్ అనేవి మనకు టెట్లో ఎలాగైతే వెయిటేజ్ ఉంటుందో, సో ఈ పేపర్ పైన కూడా వెయిటేజ్ ఉండదు, కంపల్సరీ అది, ఓకేనా ఫ్రెండ్స్, గమనించాలి. కానీ 100% దీన్ని క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై కాకుండా అసలు DSCయే మనము రాయలేము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది క్వాలిఫై అయితేనే మనము మన యొక్క DSC పేపర్ని ఏం చేస్తారు, వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కాబట్టి గమనించాలి, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు కొంచెం కష్టపడాల్సిందే ఫ్రెండ్స్ ఈసారి మాత్రము, ఓకేనా. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి సో తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రము కంపల్సరీగా రాయాలి. అంతేకాకుండా తెలుగు పండిత్ వారు, హిందీ పండిత్ వారు, వీరు కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ మేము కూడా రాయాలా మరి అని. ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్, మీకు కూడా ఎగ్జామ్షన్ ఏమి లేదు, అందరికీ కూడా ఇది మ్యాండేటరీయే, ఎవరు కూడా ఎగ్జామ్షన్ కాదు ఇక్కడ, ఓకేనా. సో సిలబస్ చూద్దాం ఇప్పుడు. సో ముందుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి OC వారికి 60% మార్కులు రావాలి. అలా వస్తేనే క్వాలిఫై అయినట్టు. 60% అంటే ఎంత, 60 మార్కులు. BC వారికి 50 మార్కులు రావాలి కంపల్సరీగా.
SC ST PH అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 40% మార్కులు కంపల్సరిగా రావాలి. అలా అయితేనే మీ యొక్క డిఎస్సి పేపర్ని వ్యాలిడేట్ చేస్తారు. ఓకేనా, ఇది మాత్రము గుర్తుంచుకోండి. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మనకు చాలా మంచిది. సో దీన్ని మనం గమనించినట్లయితే మొత్తం సిలబస్ని 3 భాగాలుగా విభజించవచ్చు మనం. ఒకటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేటువంటి 3 భాగాలుగా సిలబస్ని విభజించి క్లాసెస్ అనేవి చెప్పడము జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా. సో మనకు అందినటువంటి సమాచారము ప్రకారము. సో ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు ఒక అవగాహనకి రావచ్చు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో ముందుగా చూద్దాం మరి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, ప్రాథమిక ఆంగ్ల వ్యాకరణము అంటాం దీన్ని. సో ఇందులో ఏముంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్, వర్బ్ ఇవన్నీ కూడా. సో తెలుగులో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకొక ఛానల్ ఆర్కే ట్యుటోరియల్, అందులో తెలుగులో కూడా అంటే తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ ఒకసారి ఆ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ క్లాసెస్ని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మనకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్ 1లో ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 2లో ఏముంటాయి, ఆర్టికల్స్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఏ అండ్ ది అనేటువంటి వాటిపైన మనకు వీటిని ఎక్కడ యూజ్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకోవాలి. కంపల్సరిగా 1 or 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు, ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టెన్సెస్, కాల క్రియలు, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి కాలక్రియల గురించి తెలుసుకోవాలి. అండ్ రిపోర్టెడ్ స్పీచ్, నివేదించిన ప్రసంగం అంటాము, రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ క్రియాశీల క్రియారహిత పదాలు అంటే ఒకరు చెప్పిన పదము మరొకరు చెప్పడము. ఓకేనా, నెక్స్ట్ వన్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే 2 వస్తువుల మధ్య పోలికను చెప్పడాన్ని డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ టాలర్ దెన్ రాజు అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోలిక చూపించపడము. నెక్స్ట్ వన్ కంజంక్షన్స్, కంజంక్షన్ 2 పదాలను కలపడానికి ఉపయోగించే పదాలను కంజంక్షన్స్ అంటాము. నెక్స్ట్ కండిషనల్ వర్డ్స్, కండిషనల్ అంటే ఏంటి, షరతులు క్వశ్చన్ మార్కింగ్ ఉంటాయి కదా, సో వాటిని కండిషనల్ వర్డ్స్ అనే పేరుతో పిలుస్తాము. సో కంపల్సరిగా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్లాజెస్ అంటే ఏంటి, ఉపవాక్యాలు. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, క్రియా అగ్రిమెంట్స్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వన్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అనే పేరుతో వీటిని పిలుస్తాము. సో ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, మనకు పార్ట్ 1లో ఉంటాయి. మనకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో, ప్రాథమిక ఆంగ్ల వ్యాకరణంలో ఇవన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వొకాబులరీ, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ యొక్క వొకాబులరీలో సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు, స్పెల్లింగ్ టెస్ట్ దోష నిర్ధారణ పరీక్ష అంటే ఒక 4 స్పెల్లింగ్స్ ఇస్తారు. 4 స్పెల్లింగ్స్లో కరెక్ట్గా స్పెల్ చేయబడి ఉన్నటువంటి వర్డ్ ఏంటి, లేదా తప్పుగా స్పెల్ చేయబడి ఉన్నటువంటి వర్డ్ ఏంటి అనేటువంటి అంశాన్ని మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎగ్జాక్ట్గా గుర్తుపట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అంటే పదబంధ క్రియలు అనేటువంటి అంశంతో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఏకపద ప్రత్యామ్నాయాలు అంటాము. సో అంటే ఏంటి మరి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఐఎమ్ లుకింగ్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఎ వన్ ప్లేస్, ఐఎమ్ లుకింగ్
ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ వన్ ప్లేస్ అంటే నేను ఒక పువ్వుల యొక్క సముదాయాన్ని చూస్తున్నాను. సో సింపుల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి దానికి? బొకే. అంతే కదా, బొకేలోనే కదా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉండేది. సో ఆ విధంగా. నెక్స్ట్ వన్, రిలేటెడ్ పేర్ ఆఫ్ వర్డ్స్. రిలేటెడ్ పేర్ ఆఫ్ వర్డ్స్, సంబంధిత జత పదాలు అంటాము. సంబంధిత జత పదాలు. నెక్స్ట్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాతీయాలు ప్రబంధాలు. ఏంటి ఫ్రెండ్స్? జాతీయాలు ప్రబంధాలు. ప్రోవర్బ్స్, సామెతలు. ప్రోవర్బ్స్, సామెతలు. సో ఇవన్నీ కూడా ఇందులో మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంటే ఒక చిన్న ప్యాసేజ్ రూపంలో ఇచ్చి అందులో నుంచి ఒక 4 లేదా 5 క్వశ్చన్స్ ఇచ్చి ఆ ప్యాసేజ్ ఆధారంగా చేసుకొని ఆన్సర్ చేయగలాలి. ఓకేనా? యూజ్ ఆఫ్ వర్డ్స్ అనే పేరుతో పిలుస్తారు. లేదా ఒక ప్యాసేజ్ మొత్తం ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఖాళీలు వదులుతారు. సో ఆ ఖాళీలో వచ్చేటువంటి ఆర్టికల్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఏదైనా ఒక వర్డ్ ఇస్తారు దాన్ని. సో సెట్ అయ్యే వర్డ్ని అక్కడ మనము ప్లేస్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి టోటల్ సిలబస్. ఓకేనా? కంపల్సరిగా ఇది ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయాలి, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది క్వాలిఫై అయితేనే మనం రాసేటువంటి డిఎస్సి పేపర్లో కూడా క్వాలిఫై అయినట్టు మనము. ఓకేనా? ఇది క్వాలిఫైయింగ్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐలో ఇంగ్లీష్ ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లను వ్యాలిడేట్ చేస్తారు ఫ్రెండ్స్. అంతవరకు వాటిని ముట్టుకోరు. అంతే ముందుగా కరెక్ట్ చేసే పేపర్ ఏంటి? క్వాలిఫైయింగ్ పేపర్స్. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ సిలబస్ ఇది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సిలబస్కి సంబంధించి. సో ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను ఒక్కొక్క టాపిక్ పైన మీకు ఒక దాదాపు ఎన్ని అంటే ఒక 100 to 500 బిట్స్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ త్వరలోనే. ఓకేనా? ఇంగ్లీష్ గ్రామర్ పైన 100 to 500 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఒకదానిపైన కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన. సో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చదవండి, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఏంటంటే వారికి చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు కాబట్టి కొంచెం గ్రామర్ పైన గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు దే కెన్ ఈజీలీ సర్వైవ్, దే కెన్ ఈజీలీ క్వాలిఫై ఇన్ దిస్ పేపర్. బట్ తెలుగు మీడియం అభ్యర్థులకు కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. అయినా కూడా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక తెలుగు మీడియంలో చదివినటువంటి అభ్యర్థి కనుక ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే ఈజ్ అ పర్ఫెక్ట్ గాయ్. అంటే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలరు వితౌట్ ఎనీ గ్రామాటికల్ మిస్టేక్. నేను చాలాసార్లు గమనించాను స్టూడెంట్స్లో. సో ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి విద్యార్థికి చిన్న చిన్న మిస్టేక్స్, గ్రామాటికల్ మిస్టేక్ చేస్తాడు. కానీ తెలుగు మీడియంలో ఉండి ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి అభ్యర్థులు మాత్రము పర్ఫెక్ట్గా ఉంటారు. ఓకేనా? సో కొంచెం పట్టుదల అనేది ఉండాలి. సో మనకు 2020 టార్గెట్ పెట్టుకొని చదవండి ఫ్రెండ్స్. ఇది మిస్ అయితే మాత్రం మనకి ఇక ఎప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి కొంచెం కష్టపడితే మనకు 100% జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా యొక్క చిన్న సజెషన్స్ ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ సిలబస్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని తీరాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క PDF ఫైల్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి, HGTకి సంబంధించిన, ఎస్ఏకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాటన్నిటి ప్లేలిస్ట్లను నీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కంపల్సరిగా వాటన్నిటిని కూడా చూడండి. సో ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. టెట్ నోటిఫికేషన్ జనవరి 1st వీక్లో కంపల్సరిగా వస్తుంది. అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ జనవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరి 1st వీక్లో కంపల్సరిగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మాత్రం దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది ఆపకుండా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.